నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు డివిజన్ జిల్లా కేంద్రం చేయడమే ధ్యేయంగా కోట పట్టణంలో 3వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి 24వ జ్యోతి మహోత్సవ వేడుకలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా వేడుకగా జరిగిన గొబ్బి దేవత మహోత్సవ వేడుకలు. గూడూరు జిల్లానే ధ్యేయంగా తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 3వ రోజు రిలే నిరాహార దీక్షకు బహుజన ఐక్య వేదిక వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్, PWF ఫెడరేషన్ గూడూరు డివిజన్ అధ్యక్షుడు గూడూరు కృష్ణ, జేఏసీ కమిటీ అధ్యక్షుడు జనార్దన్ మీడియాతో మాట్లాడారు. పాలకుల స్వార్థం కోసం నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును తిరుపతి జిల్లా విలీనం చేయడం, మళ్ళీ అదే గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి మాట దాటేయడం చూస్తుంటే ప్రజల మనోభావాలతో దాగుడు మూతలు ఆడుతున్నట్లుగా ఉందని రాజకీయ పార్టీపై మండిపడ్డారు. ప్రజల అభిష్టం మేరకు న్యాయం చేయకపోతే పాలకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మి ప్రసాద్, మీజూరు మల్లికార్జునరావు, పనబాక హేమంత్, పాల మల్లికార్జునరావు, ఆసం శ్రీనివాసులు, PDFW ఫెడరేషన్ కోట మండల అధ్యక్షుడు సుధీర్, మహిళా అధ్యక్షురాలు చెల్లమ్మ, నితీష్ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రిలే నిరసన సభకు PWD ఫెడరేషన్ గూడూరు డివిజన్ వికలాంగుల అధ్యక్షుడిగా, అదేవిధంగా గూడూరు డివిజన్ కోట మండలం అధ్యక్షులు పల్లమెట్టి సుధీర్, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు నల్లత్తూరు చెల్లమ్మ, కూడా దివ్యాంగులందరూ హాజరయ్యాము. ఇక్కడికి మేము ఎందుకు హాజరయ్యాము అంటే అందరిలాగా మేము దూర ప్రయాణాలు చేయలేము. గతంలోలాగా మమ్మల్ని గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపితే మాకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, SP ఆఫీస్ కావచ్చు, జిల్లా అధికారులని, కలెక్టర్ కార్యాలయాల్ని పోయి మా యొక్క వినపాలని విన్నవించుకోవడానికి మాకు సులభదాయకంగా ఉంటుంది. ఇప్పుడైతే 50 రూపాయల ఛార్జీతో తిరుపతికి వెళ్ళగలుగుతున్నా కానీ ఆ తిరుపతి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే 250 రూపాయలు అవుతూ ఉందండి. అదేవిధంగా SP ఆఫీసుగా ఎక్కడుందో తెలియదు. అక్కడ ప్రభుత్వ ఆఫీసులు రకరకాలుగా రిజిస్ట్రేషన్ ఆఫీసు కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ మాకు తెలియని పరిస్థితి. అదే నెల్లూరుగానైతే మనకి అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంది. అందువల్ల మేము ఆ తిరుపతిలోకి పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మేముగా పడుతున్నాం కాబట్టి మేమందరము దీనికి నిరసన వ్యక్తపరుస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధికారులకి, మా రిలే నిరాహార దీక్షలో ఉన్నటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా నెల్లూరుని, గూడూరుని జిల్లా చేసిన మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జిల్లా చేస్తే అన్ని యొక్క ప్రభుత్వ రంగాలన్నీ సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా జాబ్స్ కూడా సౌకర్యవంతంగా దొరుకుతాయి. అందువల్ల అందరికీ ఉపాధి కూడా పెరుగుతుంది. కాబట్టి మనల్ని జిల్లా చేస్తే ఇంకా సంతోషం. సుమారు 15 రోజులుగా గూడూరు నియోజకవర్గంలో అన్నీ వదులుకొని ఒక టీం అక్కడ ఒక జేఏసీగా ఏర్పడి పనిచేస్తూ ఉంది. అన్నీ వదులుకొని అయితే అన్నీ అనుభవిస్తున్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం ఎవరూ రాలేదు. ఈరోజు కూడా పెద్దలు వాళ్ళ ఆరోగ్యరీత్యా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు అనుకుంటున్నారేమో మాకు ఎలా ఉన్నా మా పనులు మాకు జరిగిపోతాయి అనుకుంటున్నారేమో.
కార్యరూపం ఉధృతం దాలిస్తే మీ పరిస్థితి ఇళ్లలో నుంచి బయటకు కూడా రాలేరని తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒకటి ఆలోచించండి. బాధ, ఇబ్బంది అనేది అందరికీ ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థికంగా ఎదిగిపోయి మీ రాజకీయాలు మీరు చేసుకోవచ్చు. ఈరోజు మా మల్లి గారు చెప్పినట్టు ఒక్క రాజకీయ నాయకుడు రాలా, ఒక పెద్ద రైతులు రాలా. దీనికి కారణం ఏంది అంటే మాకు ఎలా అయినా జరుగుతుందనా, లేకపోతే వ్యాపారస్తులతో మీరు ఏమన్నా కుమ్మక్క అయిపోయినారా? ఏంది అసలు, ఎందుకని రావడం లేదు మీరు? దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. 23వ తేదీ 24వ తేదీ డెడ్ లైన్ ఉంది. 23వ తేదీ గూడూరు నియోజకవర్గం బంద్ ఉంది. కోట, వాకాడు, చిత్తమూరు, చిల్లకూరు, గూడూరు రూరల్ మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు గూడూరు జిల్లా చేసేదానికి మీకేం అభ్యంతరం? ఈరోజు రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు కూడా గూడూరు జిల్లా కానీ కోరుకుంటుంది. మరి వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు ఇక్కడ? ఏంది అసలు మీకున్న ఆలోచన ఏంది? మీకున్న కుట్రల కుతంత్రాలు ఏంటి? మీకున్న వ్యాపార లావాదేవీలు ఏంటి? ఆలోచించండి. రాబోయే టైంలో పంచాయతీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. వీటిల్లో మిమ్మల్ని గ్రామాల్లో కూడా తిరగనీయకుండా చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మేము మాట్లాడకుండా బావచ్చు, ఖచ్చితంగా మీకు ఇది జరుగుతుంది. కార్యరూపం ఉధృతం అవుతుంది. ఉద్యమం ఉధృతమైనప్పుడు మీరెవరూ ఆపలేరని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి మద్దతుగా ఎంతోమంది వికలాంగులతో సహా వస్తూ ఉంటే మీరు వికలాంగుల కంటే దారుణంగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను నేను. మీరు అసలు మనుషులే కాదు, మీరు మనుషుల జన్మ కాదు మీది. వికలాంగులు మాకు దూరము, మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, మాకు జిల్లా చేస్తే ఏంది ఇబ్బంది? జిల్లా అయితే ½ అవర్లో మేము గూడూరు పోయి వస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు వ్యక్తం చేస్తూ ఉంటే అన్నీ ఉన్న మీరు ఏమీ రాకుండా ఇక్కడికి ఉన్నారంటే మీరు ఎంత దుర్మార్గంగా మీ ఆలోచనలు ఉన్నాయో అర్థమవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు చెప్తానే ఉన్నాం, పదే చెప్తూ ఉన్నాం. మన గూడూరులో కూడా ఇదే తెలియజేశాం. ఇది మంచి పద్ధతి కాదు. మీకు అందరూ వచ్చి సహకరించండి, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. మన గూడూరు జిల్లాను మనం తీసుకుందాం. మన గూడూరు జిల్లా కంటే తిరుపతి, నెల్లూరు కంటే టాప్ రేంజ్లో మన గూడూరు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 30 మండలాలు మనకు వస్తున్నాయి. నా పేరు జనార్దనం. కోట, వాకాడు, చిత్తమూరు మండలాల ఐక్య కార్యాచరణ సమితికి కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని కానీ లేదా గూడూరునే జిల్లా కేంద్రంగా చేయాలని కానీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమము 3వ రోజు దివ్యాంగ సోదరులతో కలిపి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. చాలా బాధాకరమైనటువంటి విషయం. మామూలు మనుషులు శిబిరంలో కూర్చుంటే బాధ లేదు, కానీ రాలేనటువంటి దివ్యాంగ సోదరులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినారంటే వాళ్ళల్లో వారికి ఎంత ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలుస్తూ ఉన్నది. మన సోదరుడు ఇప్పుడే తెలియజేశారు. తిరుపతి జిల్లా పూర్తిగా ఇన్ఛార్జీల మయం అయిపోయింది. ఏ ఒక్క కలెక్టర్ తప్ప దాదాపుగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీల పాలనలో నడుస్తూ ఉన్నది. ఏదైనా కార్యక్రమం చేయాలనంటే జిల్లా ఆఫీసులకు ఇవ్వాలంటే అందరూ చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారు. మనం వెళ్ళాలంటే చిత్తూరుకి వెళ్ళాలని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. ఇది ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చినటువంటి కార్యక్రమం. అంతేకాదు తిరుపతి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశము. ఎప్పుడు కూడా విదేశాల నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే పెద్ద నాయకులు వస్తున్నారో అధికార గణమంతా వారికి సెక్యూరిటీగా వెళ్ళేటువంటి పరిస్థితి. కలెక్టర్ కానీ మిగతా పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా వారికి సెక్యూరిటీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి సామాన్య జనం వెళ్ళినప్పుడు కలెక్టర్ అందుబాటులో లేని పరిస్థితి, ఎస్పీ గారు అందుబాటులో లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అదే మనకు గూడూరు కానీ నెల్లూరు కానీ జిల్లా కేంద్రంగా కానీ ఉన్నట్లయితే ఈ పరిస్థితులు మనకు దాపురించవు. పైగా ఇప్పుడు మనం నెల్లూరులో ఆటో దిగి పలానా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే నేరుగా వెళ్ళిపోతాడు. అదే మన తిరుపతిలో దిగి ఒకళ్ళమాత టెంపుల్కి వెళ్ళాలంటే నేరుగా వెళ్తాడు. కపిల తీర్థం స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే నేరుగా వెళ్తాడు. లేదా అలివేలు మంగాపురం వెళ్ళాలంటే
నేరుగా వెళ్తాడు. డిఈఓ ఆఫీస్కి కానీ డిటిఓ ఆఫీస్కి కానీ వెళ్ళాలంటే ఆటో వాడి అడ్రస్లు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో కాలయాపన ఎక్కువైపోతుంది, పనులు జరిగేటువంటి పరిస్థితి కనబడటం లేదు. అందువల్ల ఈరోజు పని జరగలేదు కదా, రేపు వచ్చి వెళదామంటే ఈ కోటానాయుడుపేట రోడ్లు కానీ వచ్చినట్లయితే అది ఒక పడవ ప్రయాణం ఇలాగా తయారవుతుంది కానీ అది మామూలు బస్సు ప్రయాణంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళొచ్చే వాళ్ళకందరూ కూడా నడువులు ఇరిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ఇబ్బందుల రీత్యా మేము తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి 24వ జ్యోతి మహోత్సవం అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 108 రకముల కలశాలు, 18 రకాల అభిషేక ద్రవ్యాలతో నగర సంకీర్తన, 108 కలశాల ద్రవ్యాలతో కన్యస్వాములకు అభిషేకాలు, 18 రకాల ప్రసాదాలతో స్వామికి మహా నైవేద్యం, అనంతరం అయ్యప్ప భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం మహాదీపారాధన, అఖండ జ్యోతులతో గ్రామోత్సవం, 18 రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు శేషారెడ్డి, రామలింగారెడ్డి, రామరాఘవారెడ్డి, అయ్యప్ప స్వామి బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు. దర్శనం చేసుకున్న అయ్యప్ప స్వాములంతా అన్నదాన మండపం చేరుకుంటే స్వాములందరికీ అన్నదానం ఏర్పాటు చేసినారు, భిక్ష ఏర్పాటు చేసినారు. దర్శనం చేసుకున్న స్వాములంతా అన్నదాన మండపం చేరుకోవాలి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసంను పురస్కరించుకొని వైభవంగా గొబ్బి దేవత ఉత్సవం నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో గొబ్బి దేవతను అభిషేకం అనంతరం విశేషంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని చప్పరం అధిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు దర్శించుకొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. కాపాడుకుంటున్నా అక్కడ ఎటువంటి దీపములు వెలిగించారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని ఆర్డీఓ నాగ సంతోష్ని అనూష, తహసీల్దార్ మురళీకృష్ణ దర్శించుకున్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ చైర్మన్ వివో సమక్షంలో ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఎంతో శక్తిగల అమ్మవారు గుడి ఇంకా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యత చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. గంగపట్నంలో ఏదైతే రెవెన్యూ సభల్ టైప్ లో మనం 1 month 1 విజిట్ కని ఏ ప్రోగ్రామ్ కి అయితే నిర్వహించడానికి వచ్చామో అటువంటిది గంగపట్నం అమ్మవారిని సందర్శించకుండా అయితే ఏ అధికారి కూడా వెళ్ళరు. అందులో భాగంగానే ఇక్కడికి ఈఓ గారు అండ్ చైర్మన్ గారి సమక్షంలోనే చైర్మన్ గారు అండ్ ఈఓ గారి సమక్షంలోనే ఇన్వైట్ చేశారు. మన చాముండేశ్వరి అమ్మవారి ఎంతో శక్తిగల అమ్మవారు. నిన్ననే మా అర్జీదారులు కూడా ఎవరైతే నన్ను నాకు కొంచెం బ్లెస్సింగ్స్ లాగా ఇవ్వడానికి వచ్చిన అర్జీదారులు వాళ్ళ చెప్పారు అమ్మవారిని సందర్శించుకుని. అదే ఆ సౌభాగ్యం ఇవాళ మనకి ఈ గ్రామ సదస్సుల రూపంలో వచ్చింది. అలానే సందర్శించుకోవడానికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నేను మా అమ్మగారితో వచ్చాను ఇక్కడికి ఒక సండే పూట. ఎంతో ఆహ్లాదంగా ఆ రోజు అంతే భక్తులతో కిటకిటలాడింది ఈ ప్రాంగణం అంతా కూడా. ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ ఇటీవల ఎన్నికయ్యారంట. కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. అండ్ ఈ అమ్మవారు ఏదైతే ఇదంతా ఉందో ఇంకా డెవలప్ చేయాలి. ఇంకా ప్రజలు ఎవరైతే శనివారం ఆదివారం అయితే ఎవరైతే వస్తున్నారో పిక్నిక్ గా ఒక స్పాట్ గా అండ్ అలానే ఒక డివోషనల్ స్పిరిచువాలిటీగా ఈ ప్లేస్ ని డెవలప్ చేయాలి. ఇది జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ప్రాముఖ్యత చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అండ్ అమ్మవారి వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలి, ఆయు ఆరోగ్యాలతో. నెల్లూరులో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 స్థానాలు, ఈసారి 73 స్థానాలు అవుతాయని, అన్నింట్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటం ఖాయమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమంతో అభివృద్ధికి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తుందన్నారు. నెల్లూరు మేయర్ పీఠంపై రూప్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి అభినందన కల ఫలించిన వేళ ఆలింగనం చేసుకున్నారు. కింద జాయిన్ చేయండి మదన. అలా కెమెరా తీయాలి. ఎలక్రా వస్తుంది ముందరికి మళ్ళీ ఎలక్రా మళ్ళీ జనం ఉంది కదా రమ్మంట. అమరావతిలో 2 రోజుల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తిరుపతి జిల్లా అభివృద్ధి, సంక్షేమం, లోటుపాటు, వివిధ శాఖల పనితీరుపై కలెక్టర్ వెంకటేశ్వర్తో సమీక్షించారు.
వైజాగ్ సిఐఐ సమ్మిట్ లో జిల్లాకు 1.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 67 పరిశ్రమలు 3 స్టార్ ప్రాజెక్టులు వచ్చాయన్నారు. వీటికి భూ కేటాయింపులు, ఇతర మౌలిక వసతుల సహకారం అందించి 45 రోజుల్లో వాటి ప్రతిపాదనలు పూర్తి చేయాలన్నారు. మన ప్రభుత్వంలో అర్బన్లో 2, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని, ఇంతకు ముందు ఇచ్చిన కాలనీలోకి వెళ్లమంటే రద్దు చేయాలని, అక్కడే ఉంటామనే వారి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలన్నారు. ఉగాది నాటికి 5 లక్షల గృహ ప్రవేశాలను లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. యూరియా కొరత రాకుండా చూడాలన్నారు. తిరుపతి సార్ నోటెడ్ సార్. హౌసింగ్ ది ఒక ఇబ్బంది ఏమంటే సార్, కాన్స్టిట్యుయెన్సీ బెనిఫిషరీస్ ని వేరే కాన్స్టిట్యుయెన్సీ లేఅవుట్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళకి 40 కిలోమీటర్స్ అవతల శ్రీకాళహస్తిలో ఇచ్చారు, చంద్రగిరిలో ఇచ్చారు సార్. మనం ఎంత మోటివేట్ చేసినా వాళ్ళు. ఇప్పుడు మీరు పని చేయండి, నేను చెప్పాను ఆల్ కలెక్టర్స్, హౌసింగ్ మినిస్టర్ ఆల్సో, గవర్నమెంట్ పాలసీ 2 సెంట్లు అర్బన్ ఏరియా, 3 సెంట్లు రూరల్ ఏరియాలో ఇస్తాం. ఇంత మునుపు ఏవైతే కాలనీస్ కట్టారో అక్కడికి పోమంటే క్యాన్సిల్ చేస్తాం, అక్కడే ఉంటామంటే ఇప్పటికే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయి ఉంటే ఆ 2 సెంట్లోనే కడతాం. లేదు ఇంకా లేదు మేము కట్టుకుంటాం ఇప్పుడు ఇమ్మంటే అక్కడ 3 సెంట్లు ఇచ్చి మిగిలినంతా కూడా ఏం చేయాలో మనం ఆలోచిస్తాం. వాళ్ళకు నచ్చిన ప్లేస్లో దగ్గరలో ఎక్కడ దొరికితే అక్కడ ల్యాండ్ కొని, ఒకవేళ వీలు కాకపోతే మరీ కాస్ట్లీ ప్రోహిబిటివ్ కాస్ట్లీ ఉంటే అపార్ట్మెంట్స్కి వెళ్దాం, 1+3కి వెళ్ళిపోయి కట్టిద్దాం. తిరుపతి చాలా కంప్లీట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఇచ్చేద్దాం. అల్టిమేట్గా 3.5 సంవత్సరాల్లో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ 2 cents 3 cents హౌస్ సైడ్ అండ్ ఆల్సో హౌస్. దాని వార్ ఫుటింగ్లో అందుకే మొన్న ఒక 4 లక్షల ఎన్ని చేశారు, 3 లక్షలు మొన్న చేశారు. రేపు 5 లక్షలు ఉగాది చేస్తున్నాం. అవి ఫేజ్డ్ మేనర్లో పెట్టుకొని ఎవ్రీ 3 months ఒకసారి ఒక టార్గెట్ ఓరియంటెడ్ విల్ కంప్లీట్ ఎవ్రీథింగ్ సార్. అదేవిధంగా సార్ ఫర్టిలైజర్స్ తీసుకోవాలి సార్, ఎందుకంటే అది వద్దు అనుకున్న డిలీట్ అవ్వట్లేదు సార్. అది కూడా ఎక్కడ ప్రాబ్లం ఉందో భాస్కర్, మీరు ఇక్కడ ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సాయి ప్రసాద్, మీరు కూడా ఒకసారి రాసుకొని, మీరు రెవెన్యూ అంతా కూడా వాళ్ళు డిలీట్ చేసేసి అక్కడ ఆటోమేటిక్గా ఎవరు ఉన్నారో ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి ప్యూరిఫై చేయండి, మీరు కూర్చొని పెట్టి రియల్ టైం గవర్నెన్స్ హౌసింగ్ని. ఓకే సార్. అదేవిధంగా ఫర్టిలైజర్లు సార్, యూరియా సరిపడా ఉంది సార్, ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాం. కానీ ఈసారి ఏమంటే మినిమం 3 ఎకరాకి 3 బస్తాలు అదే విధంగా చూస్తున్నాం సార్. కాకపోతే కొంతమంది రైతులు ఏంటంటే ట్రెడిషనల్గా వాళ్ళు 4 బస్తాలకి 5 బస్తాలకి అలవాటు పడిపోయి 4 వస్తే బాగుంటుంది. ఎడ్యుకేట్ చేయండి, మీటింగ్లు పెట్టండి, ఎడ్యుకేట్ చేయండి. కొనేవాళ్ళు లేరు, అవన్నీ కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా క్లియర్ గా చెప్పాం సార్, 3 అయితే సరిపోతుంది. ఏ ఏరియాలో వచ్చింది ఉంది అక్కడ ఎక్కువ అవుట్ రీచ్ ప్రోగ్రాంలు పెట్టండి. ఎస్ థ్యాంక్ యూ సార్. నేనేమంటానంటే ఎవరికి షార్టేజ్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం విచ్చలవిడితనం పెట్టి యూరియా వేసి రేపు క్యాన్సర్ని ప్రొడక్షన్ సెంటర్గా తయారు కావాలి. కొంచెం జాగ్రత్తగానే మనం హ్యాండిల్ చేయాలి, చేద్దాం, కంటిన్యూగా చేద్దాం. ఎవరికి అవసరమైనటువంటి ఎరువులు కొరత లేకుండా చేయడం మన బాధ్యత. బియాండ్ దట్ ఇష్ట ప్రకారం చేస్తాం, కొంచెం గైడ్ చేస్తాం, రెగ్యులేట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు డివిజన్ జిల్లా కేంద్రం చేయడమే ధ్యేయంగా కోట పట్టణంలో 3వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి 24వ జ్యోతి మహోత్సవ వేడుకలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా వేడుకగా జరిగిన గొబ్బి దేవత మహోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.